మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ సెల్ఫీ పాయింట్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి, కావలి పట్టణ వైకుంఠపురం ఎన్టీఆర్ విగ్రహానికి, కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో ఎన్టీఆర్ విగ్రహానికి, బోగోలు మండలంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కావలి పట్టణంలో పలు కార్యక్రమాలు చేశారు. కావలి పట్టణం సెల్ఫీ పాయింట్ వద్ద రక్తదాన శిబిరం, కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో ఎమ్మెల్యే చేతుల మీదుగా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం చేశారు. బోగోలులో పేదలకు దుప్పట్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తానే స్వయంగా రక్తదానం చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి గర్వించదగిన మహానాయకుడని, సినిమా రంగంలో నట సార్వభౌముడు, రాజకీయాల్లో ప్రజానాయకుడు దివంగత నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి గర్వించదగ్గ బిడ్డ, భారతదేశంలోనే తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచిన మహానుభావుడు, ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్ర ప్రజల్ని తక్కువగా చూసే రోజుల్లో ఆంధ్ర ప్రజల యొక్క గౌరవాన్ని, తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని, తెలుగు ఖ్యాతిని భారతదేశంలో నలుమూలలో విస్తరించి ఈ రోజున తెలుగు వారి మీద ఇంతటి మమకారం, తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి పరిస్థితిని కారణం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. వారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా మన కావలి నియోజకవర్గంలో తెలుగుదేశ కుటుంబీకులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించి, ఈ రోజున వారి జ్ఞాపకార్థం ఎంతో మందికి ఏదో ఒక దానం చేయాలని దృఢ సంకల్పంతో ఈరోజు కావలి పట్టణ శాఖ, తెలుగుదేశం శాఖ తరఫున, అదేవిధంగా రూరల్ మండలంలోను, అదేవిధంగా మిగతా మండలాల నుంచి కూడా వచ్చి దాదాపు 450 శాంపిల్స్ ఈరోజు బ్లడ్ని ఇచ్చినందుకు కావలి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇది తెలుగుదేశం యొక్క క్రమశిక్షణ, ఇది తెలుగుదేశం యొక్క నిబద్ధత. నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి తెలుగు యొక్క గౌరవాన్ని పెంచాలి, తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నారని 1982లో తన సినీ జీవితానికి స్వస్తి పలికి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్న, లగ్జరీ లైఫ్లో ఉన్న, అన్ని ఆనందక్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా స్వస్తి పలికి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకొని ఆత్మ గౌరవాన్ని పెంచుకోవాలనే ఆలోచన, తెలుగువాడి యొక్క వేడిని, వాడిని దేశానికి చూపించాలని ఒక అపుట్టిత దీక్షతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, తెలుగు భాష మీదనే పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల 9 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పీఠాన్ని కైవసం చేసుకుని ఢిల్లీని గడగడలాడించినటువంటి మహోన్నతుడు వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. నాటికి ఉన్నటువంటి పరిస్థితులు, పేదవాడు కూటి కోసం అలమటిస్తున్నాడు, నీడ కోసం అలమటిస్తున్నాడు, పెత్తందారి వ్యవస్థలో నలిగిపోతున్నారు. అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. అప్పటి వరకు పెత్తందారులు, ధనవంతుల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పదవులంటూ వస్తే ఓన్లీ అగ్రకులాల వారికి లేదా ధనవంతులకు వస్తున్నటువంటి తరుణంలో పేదవాడికి పదవులు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం ఉండాలనే ఆలోచనతో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పదవులు ఇస్తూ ఎమ్మెల్యేలుగా చేసి నాటి బీజాలే నేటికి కూడా ఈరోజు మహావృక్షంగా తెలుగుదేశం ఎదగడానికి కారణమైందని కూడా తెలియజేస్తున్నాను. ఆనాటికి తినటానికి తిండి లేక అలమటిస్తుంటే ప్రతి పేదవాడికి 2 రూపాయల బియ్యాన్ని అందించి అందరి ఆకలి తీర్చిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు. ఎవరైతే గూడు లేక అలమటిస్తున్నారో, నీళ్ళు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, కాలనీలు కట్టించి ఆంధ్రప్రదేశ్లో
కాలనీ కట్టే సంస్కృతిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. 60 సంవత్సరాలు నిండిన వృద్ధ ముసలిళ్ళకి అందరికి అబ్బా తాతలకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలన్నటువంటి మొక్కుంటే దీక్షతో మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చి 35 రూపాయలతో పెన్షన్ పథకం ప్రారంభిస్తే నాటి నుంచి నేటికి ఇంత ఒడ్డింత అన్నట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇచ్చి ఈరోజు అబ్బా తాతల్ని ఆదుకుంటున్నారంటే అది తెలుగుదేశం యొక్క గొప్పతనం, తెలుగుదేశంలో ఉన్నటువంటి పేదవాడిని హక్కులు చేసుకునే విధానం. ఈ రోజున నా విషయానికే వస్తే నాకు రాజకీయంగా అండదండలు లేవు, నా వెనక గాడ్ ఫాదర్ లేరు, కానీ నేను నమ్ముకున్న తెలుగుదేశం ఈ రోజు నాకు పదవి ఇచ్చిందంటే అది తెలుగుదేశంలో ఉండేటువంటి క్రమశిక్షణ. ఎవరైతే ముకుంట దీక్షతో పనిచేయాలని సంకల్పించారో, ఎవరైతే రాజకీయంగా ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉందో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం ఆరాధిస్తుంది, తెలుగుదేశం ఆహ్వానిస్తుంది, తెలుగుదేశం గుర్తింపించి ఎనలేని కీర్తి వచ్చేటట్టుగా ఈరోజు పనిచేస్తుంది. అది తెలుగుదేశం యొక్క గొప్పతనం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి లక్షణాలను పుణికిపుచ్చుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తూ ముఖ్యంగా మన కావలి నియోజకవర్గాన్ని ఎక్కడా లేని విధంగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో తనయుడు పనిచేస్తూ తాత యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఈరోజు యువ కిషోరమైనటువంటి యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజున మన అందరి ముందుకు వచ్చి భవిష్యత్తు నాయకుడిగా ఈ రోజు కొనియాడుతూ కార్యకర్తలకు అండగా, పార్టీకి అండగా నిరంతరం కూడా పనిచేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు 43 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే తెలుగు వారి యొక్క గౌరవం పెరిగింది. కాబట్టి మన అందరం కూడా తెలుగుదేశంలో చేరదాం, తెలుగుదేశాన్ని పెంచుకుందాం, తెలుగుదేశంలోనే గౌరవాన్ని పెంచుకుందాం అని చెప్పి కావలి ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఆ మహానుభావుడిని ఎప్పుడు కూడా తలుచుకుంటూ మనందరం ఉండాలి. ఈ రోజు మనందరం తలెత్తుకుని తిరుగుతున్నామంటే అది ఎన్టీఆర్ పెట్టిన భిక్షాన్ని కూడా విషయంగా ఈ రోజు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల నాడు చనిపోయినా ఈ రోజు 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు కూడా వచ్చి ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలుగు వాడి మీద గౌరవాన్ని పెంచబట్టే ఈ రోజు ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశంకి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగు వారన్నా ప్రత్యేక గుర్తింపు దక్కిందంటే దానికి కారణం ఈ రోజు ఎన్టీ రామారావు గారు. అందుకనే 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఎన్టీఆర్ నివాళులు అర్పిస్తూ ఈ రోజు బ్లడ్ ఇచ్చారంటే అది ఎన్టీ రామారావు మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమాల రాగాలతోనే భవిష్యత్తులో కూడా ఆయన ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి తెలియజేస్తూ కావలి పట్టణ శాఖ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గారిని, అదేవిధంగా జనరల్ సెక్రటరీ బాబురావు గారు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కానీ ఇతర కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. చాలా మంది ఆయనని చూడకపోయినా 30 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయినా ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయన నిర్ణయాలు, ఆయన విధి విధానాలన్నింటినీ కూడా తెలుసుకుని ఇప్పటి జనరేషన్ కూడా ఆయన అభిమానులుగా మారారు అంటే ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు అన్నీ ఉండబట్టే ఈరోజు పిల్లలు కూడా ఎన్టీఆర్ 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 అని కొనియాడుతున్నారంటే ఆయన ఒక కలియుగ దైవం. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని ఎలా చూస్తున్నామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఎన్టీ రామారావు గారిని దేవుడిలాగా చూస్తున్నారు.